ఏంటి రావణ్ ఫర్ యూ అన్న మీద నెగిటివ్ ట్రాల్ వీడియోస్ ఎక్కువ అయ్యాయా? పాపం రా మా రావణ్ అన్న, ఏవో కొన్ని చిన్న చిన్న ఫేక్ న్యూస్లు చెప్తాడు. ఫ్రెండ్స్, కబ్జా మూవీ యొక్క టీజర్ అయితే వచ్చింది అనమాట. నిజం చెప్తున్నాను, ఇది కేజీఎఫ్ కాపీడా, కేజీఎఫ్ ఇన్స్పైర్డా, లేదా కేజీఎఫ్ చాప్టర్ 3కి దీనికి ఏమైనా లింక్ ఉందా అనేటటువంటి ఒక పెద్ద డౌట్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. అయితే వెళ్ళి ఆ డౌట్ క్లారిఫై చేసుకో. అది కాకపోతే కొన్ని హిట్ అయిన వీడియోస్లోని మ్యాటర్ని వీడియో పెద్ద రీసెర్చ్ చేసి కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తూ మనకు తెలిసిన మాటల్ని తిరిగి మనకే చెప్తాడు. అది కాకపోతే కొందరు హీరోస్ లుక్స్ బాగాలేవు, ఇవి బాగాలేవు, అవి బాగాలేవు అని చెప్పి ఏజ్ షేమింగ్, ఫేస్ షేమింగ్, జెండర్ షేమింగ్ చేస్తాడు. ఒకప్పుడు ప్రభాస్ అంటే పని చచ్చేది, ప్రభాస్ గురించి గొప్పగా చెప్పడానికి ట్రై చేసేది. ఒక యూట్యూబర్ అయిన తర్వాత మనల్ని 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఒక హీరో డబ్బా కొట్టడం ఏదైతే ఉందో అది తప్పు అని తెలుసుకొని బంద్ చేశాను అనమాట. నమ్మరా మీరు? రాధేశా మూవీకి ఫస్ట్ నెగిటివ్ రివ్యూ చేసింది నేనే. ఆది పుష్ మూవీ టీజర్ బాగలేదని చెప్పింది నేనే. రెబల్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా వీడియో చేశాను. చాలా గొప్ప పని చేశావు. నేను ప్రభాస్ ఫ్యాన్ అయితే, నేను ప్రభాస్ డబ్బా కొట్టేవాడిని అయితే మరి ఎందుకు పాజిటివ్ నెగిటివ్ చెప్తా? రెబల్ మూవీ కూడా వస్తామంటది, ఫెయిల్ చేసిన వాళ్ళు చెక్కలని చెప్పనే కదా. ఫ్లాష్ బ్యాక్ రెబల్ ఒక్కసారి క్లైమాక్స్ సీన్ తీసేసి అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ తీసేసి అందులో తమన్నాని హీరోయిన్ గా తీసేసి సినిమా చూడండి ఏ విధంగా ఉంటది. మాస్ పవర్ ప్యాక్, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నటువంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ మాత్రం దానికి ట్రోల్ చేస్తారా ఏంట్రా? అసలు మీకు బుద్ధి ఉందా? అసలు ఎవరు ట్రోల్ చేసేది? వాళ్ళందరూ నేను నరికి పోగులు పెట్టాలి. ఫ్లాష్ బ్యాక్ నా కొడుకు ఎంత లఫ్ట్ లోఫర్గా అంటే పన్నికి మాలిన సోది మాటలే కాదు, ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసేలా టాక్సిక్ మాటలు మాట్లాడతాడు. కానీ వీడిపైన ఎవడన్నా ఒక చిన్న నెగిటివ్ ట్రోల్ వీడియో చేస్తే మాత్రం వీడికి రోషం. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. ఒక్క మాట మీద నిలబడవారా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా అది సెల్ఫ్ ట్రోల్. ఇదిగో మావా, మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో ఉన్న పాత్రలన్నీ కల్పితమే. ఈ వీడియోలో నేను చెప్పే మాటలు కూడా నా దృష్టిలో అయితే కల్పితమే. మీ దృష్టిలో వేరేగా సీరియస్గా తీసుకొని బాధపడిపోకండి. ఇది కేవలం ఫన్ కోసమే చేశా. ఓకే, థ్యాంక్ యూ. ఎంతకన్నా చెప్పి ఓపిక లేదు. ఇక మొదలెడదాం. ఫ్రెండ్స్, కేజీఎఫ్ 1 లో చూసుకున్నట్లయితే ఆ బొడ్డోడు ఎవరైతే ఉన్నాడో అతను ఎన్టీఆర్ అనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? కేజీఎఫ్ చాప్టర్ 2లో ఇతనికి ఏమీ తెలియదురా అని చెప్పి హీరోయిన్ కి కథ చెప్తాడు కదా. ఆ బొడ్డోడు ఎవరైతే ఉన్నారో తను రామ్ చరణ్ అనమాట. ఇంకా చెప్పు ఆపేసావే. బింబిసారాలో ఉన్న కళ్యాణ్ రామ్ ముసలోడు అయిపోయి గరుడగా మారాడని, బింబిసారాలో ఉన్న విలన్ చచ్చిపోకుండా బతికిపోయి KGF 3లో విలన్ అయ్యాడని, ఇంకా బింబిసార మూవీలో చచ్చిపోయినటువంటి చూపించిన కళ్యాణ్ రామ్ మళ్ళీ టైం ట్రావెల్ చేసి శివాజీని కలిశారని, ఇంకా చెప్పరా ఏం సోది చెప్తావు? ఆల్రెడీ చెప్పాడు మావా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే అది మాయమైపోతుంది. ఆ కాలదర్పిణి ఏదైతే ఉందో అది మాయమైపోతుంది అనమాట. అక్కడ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ బింబిసారుడు మళ్ళీ తిరిగి రాకూడదు ఈ లోకానికి, తిరిగి వచ్చినట్లయితే మాకే ప్రమాదం అని చెప్పి దాన్ని మాయం చేస్తారు ఫ్రెండ్స్. మాయం చేసిన తర్వాత తనకు తిరిగి ఎలా వెళ్ళాలో తెలియదు, కానీ ఆ లోకంలో ఉన్నది మాయమవుతుంది, కానీ భూలోకంలో ఉన్నది అదే ఉంటుంది. అది మన హీరోకు తెలియక దాంట్లో అడుగు పెడతాడు, తను వెళ్ళి వేరే రాజ్యంలో పడతాడు. బింబిసారుడు పాలించింది 5వ శకంలో, కానీ ఇతను పడేదే దానికంటే ముందు శకంలో. ఆ శకంలో పాలించేది ఎవరో కాదు, శివాజీ మహారాజ్ అనమాట. శివాజీ మహారాజు యొక్క కాలంలో పడతాడు అనమాట. నేనేదో క్యాజువల్గా చెప్పారా? నేను సీరియస్గా తీసుకున్నాను. అయినా నాకు డౌట్ ఉంది మావా. ఏంటో అడుక్కో. ఏంటి అడుక్కోవాలా? కంట్రోల్. అయినా ఈ బోస్టీకి బొకడగాడు చెప్పిన స్టోరీ కూడా కరెక్టే అనుకున్నాం అబ్బా కొంతసేపు. కానీ బింబిసార పాలించిందేమో 5వ శతాబ్దంలో, ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలించిందేమో 15వ శతాబ్దంలో. అంటే 5వ శతాబ్దానికి 17వ శతాబ్దానికి పోల్చుకుంటే 15వ శకం 5వ శకం కన్నా తర్వాత శకం అవుద్ది, కానీ ముందు శకం ఎలా అవుద్దయ్యా? సారుడు పాలించింది 5వ శకంలో, కానీ ఇతను పడేదే దానికంటే ముందు శకంలో. ఆ శకంలో పాలించేది ఎవరో కాదు, మన శివాజీ మహారాజ్ అనమాట. అంటే నువ్వు మా రావణన్న చెప్పిన హిస్టరీని తప్పు పడుతున్నావా? గుడ్డు తెలుసా నీకు? మా రావణన్న ఏం చెప్తే అదే హిస్టరీ, బొక్కల హిస్టరీ. బుక్లో ఉన్నదంటే రాంగ్ రా. మా రావణన్న చెప్పిందే కరెక్ట్. ఎవరన్నా దాన్ని తప్పు ఉన్నారంటే నరికి ఉప్పు పాక రాస్తా. ఈ పనికి మాలిన పోకేమాన్ పోరంబోగ్గాడు ఎంత ఖాళీగా ఉన్నాడంటే ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి బిల్లా మూవీ కూడా మళ్ళీ రివ్యూ చేశాడు. ఎప్పుడో వన్స్ అపాన్ ఏ టైం రిలీజ్ అయిన మూవీని కూడా మళ్ళీ రిలీజ్ చేస్తే దానికి కూడా రివ్యూ చేసావంటే ఎంత ఖాళీగా ఉన్నావురా నువ్వు?
నువ్వు దీనికే లేకపోతున్నావు అంటే వీడు చెప్పిన రోలెక్స్ ఆరిజిన్ స్టోరీ విన్నావంటే చచ్చిపోతావేమో. అండ్ మధ్యలో ఒక లవ్ స్టోరీ అనమాట. తన లవర్ ని తను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే తన ఆపోజిట్ గ్యాంగ్ అయితే ఉందో తన గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేసి చంపేస్తారనమాట. ఇదేం కర్మరా దేవుడా. తర్వాత అప్పుడు నుండి మన రోలెక్స్ చాలా అంటే చాలా క్రూరంగా మారిపోతాడు. క్రూరంగా కోటకుడిగా అండ్ తనంతా కూడా తను తీసుకుపోయి జైల్లో వేస్తారనమాట. వేసి చిత్రహింసలు చేస్తాడు. బాబాయ్ రా బాబు ఈ సోది నేను వినలేడురా. వీటిని వినడం కానీ నిజంగా చచ్చిపోవడం మేము వెళ్ళరాదు అన్నట్టు. ఏంటప్పుడే ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. సలార్ ఏం చేస్తాడంటే రాకీ బైని సముద్రంలో మునిగిపోతున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి సబ్మెరీన్స్ అన్నిటికీ ఓనర్ మన సలార్ ప్రభాస్ అనమాట. Meanwhile, Prabhas Anna after knowing this. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అక్కడ రాకీని మరియు ఆ బంగారాన్నంతా చూసి ఆ బంగారాన్నంతా గ్యాదర్ చేసి రాకీని రక్షిస్తాడు. అవునా నిజమా? ఆ తర్వాత రాకీ యొక్క చరిత్రను తెలుసుకుంటాడు. ఎందుకు అడుగుతుంటానిక అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఈ విధంగా సముద్రంలో మునిగిపోయావు అని అంటే తన గురించి తన అమ్మ ఎమోషన్ గురించి చెప్తాడనమాట. దాంతో అక్కడ రాకీని ప్రభాస్ రక్షించే బయటికి వస్తారు. వాళ్ళు రాజన్ మార్ ని చంపేశారు. రాజన్ మార్ యొక్క కొడుకు ఎవరో కాదు, ఎన్టీఆర్ అనమాట. ఎన్టీఆర్ 31 కనెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. మధ్యలో ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడు రా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారా కథను వదిలితే? ఇక్కడ నుంచి ఆచార్య అఖండ కూడా లింక్ పెట్టేలా ఉన్నావు కదరా సామే. నీకెలా తెలుసు మావా? ఇది చెప్పబోయే కథ కూడా అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీళ్ళందరూ కొట్టుకున్నటువంటి టైంలో ఇక్కడ ఇంకో స్టోరీ కనెక్ట్ అయింది అనమాట. అదే పాదకట్టలో ఉన్నటువంటి మన చిరంజీవి గారు. ఏంట్రా నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పూసుకుని వచ్చేస్తున్నా ఏంట్రా? a few inches later. చిరంజీవి గారు ఈ విధంగా వీళ్ళ యొక్క బాధ తెలుసుకొని మన ఎన్టీఆర్ కి మరియు రామ్ చరణ్ కి సపోర్ట్ చేయడానికి వస్తాడు. Meanwhile, Prashant will be like. నేను బయట నీకు నచ్చిన స్టోరీ నువ్వే రాసుకునే అన్న. హేటర్స్కి ఏదో మంచి మెసేజ్ ఇస్తున్నాడే. ఎవరికి భయపడేది కాదుగా ఫ్రెండ్స్. నేను ఎందుకు భయపడాలి చెప్పండి? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చూసుకోవచ్చు. 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్. ఎందుకు అడుగుతుంటానిక యూట్యూబ్ లో ఎందుకు వీడియోలు చేస్తానంటే ఇట్స్ మై ప్యాషన్ తో చేస్తాను అనమాట. అబ్బా మేము మాత్రం యూట్యూబ్లో గొబ్బెలు దొరకడానికి వీడియోలు చేస్తున్నాంగా. నువ్వే కదా యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళందరూ ప్యాషన్తోనే చేస్తారా పిచ్చి ప్యూన్. వాడు ఆ వీడియో ఎందుకు చేసిండు, వాడితో ఎవరు చేపించిండు, వాడిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేటటువంటి అంతా కూడా మనకు తెలుసు. రే మంచు విష్ణు అన్న కాపీ వర్షన్లో ఉన్నాడు. ఎవడు నీ పైన పనిగట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అంత ఖాళీగా ఎవడు లేడమ్మా. పేల్చాల్సిన పన్నంతా నువ్వే పేల్చేసి మళ్ళీ అందరు నా పైన పడి ఏడుతున్నారని ఏడుతున్నావు. నువ్వు సిగ్గుండాలయ్యా. ట్రోల్స్ వస్తుంటే నేను బాధపడలేదని మీకు రావచ్చు అనమాట. 100% బాధపడుతున్నా నేను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే బురద మీద రాయేస్తే అది మన మీద పడుద్ది అనమాట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈయన లాజిక్ ప్రకారం బురద పైన రాయేస్తే ఆ బురద మన పైన పడుద్ది. అంటే ఇక్కడ బురద కూడా మీకు అర్థమైందా? ఈయన మాటల ప్రకారమే చెప్తానా, నేనే కొత్తగా చెప్పట్లేదయ్యా. అయినా ఈ జీడి లేని మాడికాయ కానీ, పులుపు లేని చింతగాన్ని, రవ్వలేని రొట్టగాన్ని రోస్ట్ చేసే ఓపిక తీరిక రెండూ లేవు నాకు. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదయ్యా. బొమ్మ దద్దరిల్లిపోయింది. అడగాలంటే అదోలా ఉంది. ఇంతకు ముందు వీడియోని ఆదరించినట్టే ఈ వీడియోని కూడా మీరు ఆదరించండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకుంటే మోటివేషన్ వచ్చి తొందరగా కొత్త వీడియో పెడతాడు అని ఏమన్నా ఉందా మీకు? వస్తారు, చూస్తారు, కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ పెడతారు, అట్టే వెళ్ళిపోతారు. అరే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, కొద్దిగా మోటివేషన్ వస్తుంది ప్లీజ్. కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ పెట్టడం కాదు, కొన్ని మంచి కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ ఎక్కువ పెడితే వీడియోకి రీచ్ బాగా వస్తుందంట. ఎవడో ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఈయన రోజు చేయడానికి పెద్ద కంటెంట్ కూడా లేదనుకున్నా, కానీ 10 నిమిషాల వీడియో వచ్చిందంటే పెద్ద విషయమే. సరే ఫ్రెండ్స్, ఉంటాను.
అసలే రావణ్ ఫర్ యూ మళ్ళీ కొత్త వీడియో పెట్టాడంట. ఈరోజు ఏ స్టోరీ చెప్తాడు? ఈరోజు ఏకంగా అవెంజర్స్ని టాలీవుడ్లోకి దించేస్తాడేమో. సరే ఫ్రెండ్స్, అర్జెంటుగా వీడియో చూసేయాలి. ఉంటానే.